హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు కదా! ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. అంత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ కోసం నేను ఒక అర కేజీ చికెన్‌ని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని, ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేట్ కోసమని నేను రుచికి సరిపడినంత సాల్ట్ వేశాను. ఇందులోనే కాస్తంత పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి నేనెంత వేసుకున్నానో. అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా వేసుకుందాము. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుందాము. ఇది స్పైసెస్ అండి. ఆల్ స్పైసెస్ కలిపి కచ్చపచ్చగా దంచి వేశాను. ఇలా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది ఇంకా. కాస్తంత నిమ్మరసం వేసుకొని, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని, ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే, ఈ మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని తాలింపు వేసుకుందాం. అందుకోసం ఒక పాత్ర తీసుకొని, అందులో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని, కలుపుకొని కాస్త వేగనివ్వాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో, ఆ చికెన్‌ని దీంట్లో వేసుకుందాము. ఈ చికెన్ అంతటిని వేసేసుకొని, అలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా చేయాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్‌లో ఒక బాగా పండిన టమాటాని తీసుకుందాం. దీన్ని గుజ్జులాగా పట్టుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. మూత తీసి చూద్దాము. చూడండి కాస్తంత మగ్గింది కదా! ఇప్పుడు ఇందులో మరి కాస్తంత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇలా మళ్ళా వేయడం వల్ల గ్రేవీకి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ పీసెస్‌కి పెట్టుకున్నాం కదా! అది పీసెస్‌కి టేస్ట్ వస్తుంది. ఇలా కర్రీలో వేసుకోవడం వల్ల మొత్తం కర్రీకి కూడా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇందులో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో టమాటో పేస్ట్ అది వేసుకుందాం. ఈ చికెన్ అనేది టమాటో పేస్ట్‌లో కాస్తంత ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇందులో టమాటో పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు టమాటోలో ఈ చికెన్ అనేది మగ్గనిద్దాం. ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోండి. మీరు మ్యారినేట్ చేసుకున్న కారం ఉంది కదా! అది సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఒకసారి చూడండి. సరిపోకపోతే అది కూడా ఈ టైంలో వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, కాస్తంత చికెన్ మసాలా, మళ్ళీ మనం ఏదైతే కచ్చాపచ్చాగా దంచుకున్న మసాలా ఉందో ఆ మసాలా కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని కాసేపు మగ్గనిద్దాము. అంతే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. టేస్టీ యమ్మీ చికెన్ కర్రీని
జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేశాను. అలాగే 2 స్పూన్ల వరకు నేను కారం వేశాను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ జస్ట్ కలర్ ఉంటుందండి, కారం ఉండదు. సో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ 1/2 స్పూన్ వరకు పసుపు వేశాను. అలాగే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి పెట్టుకుంది వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి, 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో వేసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి. అలాగే ఇలా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా నలుపుకుంటూ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేసుకోవడం వల్ల. అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మీరు చేతితోటి ఈ చికెన్ని ప్రెస్ చేస్తూ కలుపుకుంటే కనుక ఈ కారం, ఉప్పు, ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయండి. సో బాగా కలుపుకోండి. ఇలా పట్టించడం వల్ల మనకి చికెన్ బాగా టేస్ట్గా ఉంటుందండి. అండ్ నిమ్మరసం పిండాం కదా, మనకి జ్యూసీగా కూడా వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా పచ్చిమిర్చి 2 ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇదంతటిని బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత కవర్ చేసి ఒక 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా చాలండి. ఈ కారం మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టుకున్నా పర్లేదండి, ఒక గంట పాటు. చూడండి, 3 to 4 అవర్స్ తర్వాత మనకి చికెన్కి బాగా పట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాము. ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ చికెన్ ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా మెత్తగా వస్తుందండి, జ్యూసీగా వస్తుందన్నమాట. దీంట్లో ముందుగానే ఉన్న తేమ మొత్తం పోయి మనకి చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి. సో 2 నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించేంత వరకు ఉడికించుకోండి.
చూడండి, ఒక పీస్ని మీరు ఇలా అని చూసారంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి చికెన్ అయితే చాలా బాగా ఉడికిందండి. ఇలా ఉడికిన చికెన్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ యూజ్ చేశానండి, మీడియం సైజులోవి. ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ వేయించుకోండి. మనకైతే ఆనియన్స్ మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకుంటే టేస్టీ చికెన్ కర్రీ మనకి రెడీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. దీంట్లోకి బగారా రైస్ చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. మైమరచిపోతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.